రామ్టాక్కి తిరిగి స్వాగతం. 2 రోజుల క్రితం బెంగాల్లో మంచి వార్త వచ్చింది. 120 ఎకరాలు బిఎస్ఎఫ్కి అప్పజెప్పింది సువేందు అధికారి ప్రభుత్వం. ఎందుకు ఇది మంచి వార్త అంటున్నానంటే, దేశ భద్రత కన్నా దేశానికి ఇంకేముంటుందండి? రాజకీయాలనే తర్వాత ఇన్ని సంవత్సరాల నుంచి మమతా బెనర్జీ అడ్డుకాలేసింది. ఇవాళ ఇవాళ మళ్ళీ 75 ఎకరాలు ఏదో అప్పచెప్తున్నట్టుగా ఇవాళ వార్త చూసాం నిన్న. అంటే అసలు ఏంటి సరిహద్దు? ఒక్కసారి మనం మొత్తం మనకి సరిహద్దు ఎక్కువ ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే అది బంగ్లాదేశ్తో. ఎందుకంటే దాదాపుగా 44,096 కిలోమీటర్లు ఉందండి మనకి బంగ్లాదేశ్తో బోర్డర్. ఏ దేశంతో లేదు ఇంత బోర్డర్. ఇందుట్లో పశ్చిమ బెంగాల్ 217 అంటే 54% కేవలం పశ్చిమ బెంగాల్లోనే ఉంది. అట్లనే త్రిపుర, మేఘాలయ, మిజోరాం, అస్సాం ఇవండి మొత్తం 5 రాష్ట్రాలు దీంట్లో ఇది ఉన్నాయి. ఇందుట్లో కంచె వేసింది చూసుకుంటే 1648 కిలోమీటర్లు, దాదాపు 74%. మిగతాది 456 కిలోమీటర్లు ఇంకా కంచి వేయాలి. అందుట్లో 78 కిలోమీటర్లు బిఎస్ఎఫ్ హ్యాండ్ ఓవర్ చేశారు. అంటే మిగతాది 378 కిలోమీటర్లు. ఇది స్థూలంగా నేను ఎందుకు చెప్పానంటే, ఇది మనకి ఫస్ట్ తెలుసుకోవాలి కదా. ఈ 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు బీజేపీకి సంబంధించినవి. ఇప్పుడు బెంగాల్, అస్సాం, త్రిపుర. మేఘాలయ వాళ్ళదే ఆల్మోస్ట్ నేషనల్ పీపుల్స్ పార్టీ, వీళ్ళ ఎన్డీఏలో భాగస్వామి. జోరం పీపుల్స్ పార్టీ ఇంకొకటి ఉంది. ఈ 5 రాష్ట్రాల్లో ఉంటుంది ఈ బోర్డర్స్ అన్నీ కూడా. మిజోరాం, మేఘాలయలో అక్రమ వలసలు లేవు. ఎందుకంటే క్రిస్టియన్ మెజారిటీ స్టేట్స్ 2 కూడా అక్కడ చాలా సెన్సిటివ్గా ఉంటారు అక్రమ వలసలకి. మరి అక్కడికి వెళ్ళటల్లా, వెళ్ళేది ఎక్కడికి? హిందూ మెజారిటీ ఉన్నటువంటి ఈ 3 రాష్ట్రాలకే వస్తారు. ముఖ్యంగా బెంగాల్ గురించి మాట్లాడుకోవాల్సి వచ్చేటప్పటికి, ఎందుకు దీని గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం అంటే, మమతా బెనర్జీ ఎప్పుడైతే ఇవ్వలేదో అక్రమ వలసలనేవి యథేచ్ఛగా కొనసాగుతూ వచ్చాయి. అంటే మీరు అనొచ్చు, ఒక కొద్ది ప్రాంతం ఉంటుంది, ఎవరు దానికి ఫెన్సింగ్ వేయలేరు. నదీ ప్రాంతం ఉంది, అటువంటి అస్సాంకి ఉంది, బెంగాల్కి ఉంది. దాన్ని పక్కన పెట్టండి, దానికి వేరే విధంగా పహారా చేస్తారు. మీరు భూ భూ సరిహద్దుల్ని మొత్తం మూసేయగలిగితే, ఎందుకంటే ఇది అక్రమ వలసలు ఒక్కటే కాదండి, క్యాటిల్ స్మగ్లింగ్, అట్లానే మీకు నార్కోటిక్స్, గోల్డ్, రకరకాలు జరుగుతున్నాయి దీని ద్వారా. సో ఇప్పుడు దీనికి సువేందు అధికారి వచ్చిన తర్వాత ఏంటంటే, బిఎస్ఎఫ్తో రెగ్యులర్గా మీటింగ్లు వేసుకుంటున్నారు, జిల్లా వారీగా కోఆర్డినేషన్ మీటింగ్స్ జరుగుతున్నాయి. సో దేశ భద్రత విషయంలో పర్ఫెక్ట్గా నడుస్తుంది ఇప్పుడు. ఇది ఇది మనకి ఇది నిన్న 75 ఎకరాలు చికెన్ నెక్ కారిడార్లో ఇచ్చారట. 27 కిలోమీటర్లు బోర్డర్ ఫెన్సింగ్ మొదలుపెట్టారు బిఎస్ఎఫ్ వాళ్ళు. సో చికెన్ నెక్ కారిడార్ ఎందుకు ముఖ్యమో అందరికీ తెలుసు. ఎందుకంటే అది 20 నుంచి 22 కిలోమీటర్ల వెడల్పే ఉంటుంది. అది దాదాపు 40 నుంచి 60 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. ఇది మేము బంద్ చేస్తాం. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఇస్లాం ఫండమెంటలిస్ట్ ఇదే మాట మాట్లాడతారు. మన దగ్గర షార్జీల్ ఇమాం ఇదే మాట్లాడాడు. ఏంటంటే అవసరమైతే మేము దాన్ని నొక్కేస్తామని చెప్తున్నారు ఆ చికెన్ నెక్ని. సో అందుకొని ఇవాళ ప్రభుత్వం కూడా చాలా అలర్ట్గా తయారైంది. అదివరకు ఎప్పుడు లేని విధంగా దాదాపుగా 3 ఆర్మీ గార్జన్స్ పెట్టారు ఇటీవల. ఒకటి బీహార్లో మీకు కిషన్గంజ్లో, అస్సాం దుబ్రిలో, అట్లానే చికెన్ నెక్ కారిడార్లోనే చోప్రాలో, ఈ 3. అట్లానే S-400, రఫేల్, బ్రహ్మోస్ అన్నీ మోహరించారు అక్కడ. రైల్వే అండర్ టన్నెల్ కట్టబోతున్నారు. 4 ట్రాక్ కల్లా 6 ట్రాక్ అయిపోతున్నారు. వీటితో పాటు నిన్న సువేందు అధికారి ఈ స్ట్రాటజిక్ హైవేస్ ఏదైతే ఉన్నాయో మొత్తం కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాడు నేషనల్ హైవే అథారిటీకి. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా చాలా ఇప్పుడు అది
ఇన్నాళ్ళు మనకేంటి పశ్చిమ సరిహద్దు ఉత్తర సరిహద్దులోనే ప్రమాదం ఉందనుకుంటే తూర్పు సరిహద్దు కూడా ప్రమాదం పొంచి ఉంది. అందుకోసం అని చెప్పి ఈ జాగ్రత్తలు నిన్నాళ్ళ నుంచి తీసుకునే జాగ్రత్తలన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఎందుకంటే దీంతో పాటు చైనా మరి బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న రంగ్పూర్ జిల్లాలో ఒక ఎయిర్ స్ట్రిప్ వరల్డ్ వార్ 2ది ఇవాళ దాన్ని అభివృద్ధి చేసేసి చైనా అభివృద్ధి చేస్తుంది. అది చాలా అత్యంత ప్రమాదకరం, మనకి జస్ట్ 11-12 కిలోమీటర్ల దూరంలో. సో ఇవన్నీ కూడా ఏమిటంటే ఇవాళ చికెన్ నెక్ కారిడార్ ఇవాళ ప్రభుత్వం తీసుకుంటున్నాయని చూసిన తర్వాత ఇది శత్రు దుర్భేద్యంగా చేశారు. సరే, ఇది అందరికి తెలిసిందే. నేను ఇప్పుడు ఇంకొక పాయింట్ మీ అందరం దృష్టిలో తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నా. ఏంటనంటే మనకు అర్థమైంది, ఇంత ప్రమాదకర పరిస్థితులు ఏర్పడినా కూడా మమతా బెనర్జీ భూమి ఇవ్వలేదు. కానీ ప్రభుత్వం ఏం చేయగలదు? ఇక్కడ మన రాజ్యాంగంలో ఎప్పుడు ఊహించాల ఇలా జరుగుతుందని చెప్పి వాళ్ళు ఊహించలేదు కాబట్టి దీని గురించి తగు జాగ్రత్తలు లేవు అక్కడ. ఏంటి ఒకటే ఆల్టర్నేటివ్, ఇంకా ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకోవాలి. అది చాలా టూ ఎక్స్ట్రీమ్ స్టెప్ కాబట్టి ప్రభుత్వం ఆ పని చేయట్లేదు ఈ మధ్య ఎక్కడ కూడా. మరి వాళ్ళు ఇవ్వట్లేదు, హైకోర్టు మొట్టికాయలు వేసింది, సుప్రీంకోర్టు చెప్పింది, అయినా మమతా బెనర్జీ ఇవ్వలేదు. మరి ఇది మనకేం చెప్తుంది? ఒక గుణపాఠం, మన చరిత్ర నేర్పుతున్న గుణపాఠం ఇది. ఏంటంటే దేశ భద్రతకి రాష్ట్ర ప్రభుత్వాలు కోఆపరేట్ చేయకపోతే సొల్యూషన్ కనపట్లేదు. ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఇప్పటికైనా రాజ్యాంగంలో దీని మీద సవరణ తీసుకొచ్చి కేంద్రానికి అధికారం కంపల్సరీగా ఉండాలి. ఏది ఏమైనా ఇప్పుడు సువేందు రాకతోటి బోర్డర్ సురక్షితమైపోయింది. మొత్తం పూర్తి కోఆపరేషను కేంద్రంతో జరుగుతూ ఉంది. ఇప్పటికైనా సరే అక్రమ వలసలు ఆగిపోతాయని ఆశిద్దాం. చూడాలి మరి, అంటే అనుకుంటున్నాం. ఎందుకంటే దాదాపు 1.5-1.5-2 కోట్ల మంది దాకా చెప్తున్నారు అక్రమ వలసలు భారత్లోకి వచ్చిన వాళ్ళు. బంగ్లాదేశ్ ముస్లింలు వచ్చారు, రోహింగ్యా ముస్లింలు వచ్చారు. మరి బోర్డర్స్ గనక పక్కా చేసుకున్న తర్వాత కూడా వస్తే అప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించాలి. ప్రస్తుతం మనం బోర్డర్ని సురక్షితం చేసుకునే దశలోకి వచ్చాం. దీనికి రియల్గా ఇది ఒక సంతోషకర వార్త. సువేందు రాకతోటి మన బోర్డర్ సురక్షితం అయ్యిందని ఆశిద్దాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.